కెప్టెన్ కళ్యాణ్ అయితే ఈ వీక్లో చూస్తే మనకు బర్నీ గారిని అయితే నామినేషన్ చూశారు. అది కూడా ఎందుకు అంటే లాస్ట్ వీక్ మనం కెప్టెన్సీ టాస్క్లో చూస్తే బర్నీ గారికి ఒక బోట్స్ టైప్స్ ఆఫ్ లోగోస్ ఉన్నాయి. అవి ఏవి కూడా సరిగ్గా పెట్టలేని సిచ్యువేషన్. అది ఎందుకు ఏంటి అని చెప్పి చూస్తే మనకు బర్నీ గారు అయితే ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్లో నా కూతురు వచ్చి నన్ను కెప్టెన్ అవ్వాలి అని. అది నాకు చాలా హెడ్ వెయిట్గా, అందులో చాలా నేను గోల్గా పెట్టుకున్నాను. ఎటు పరిస్థితుల్లో చేసి నేను ఎలా అన్నా సాధించాలి అని చెప్పి. అదే నాకు కొద్దిగా వెనక్కి బిడిసి కొట్టింది అన్నట్లు మనం అంటాం కదా, అలాగా ఆయన ఒక థాట్స్లోనే ఉంటూ గేమ్ అనేది సరిగ్గా ఆడలేకపోయారు. ఆ ఒత్తిడి, ఆ ప్రభావం మొత్తం ఆయన గేమ్ మీద పడింది. అందుకని ఆ గేమ్ టాస్క్లో ఏదైనా చూసినా పక్కనే బోర్డ్స్ ఉన్నా కూడా అవి గమనిస్తూ కానీ పెట్టలేని పరిస్థితి. అందుకనే నేను నా గేమ్ అనేది లూజ్ అయ్యాను. ఓకే, ఇఫ్ సపోజ్ నువ్వు అలా అనుకుంటే తప్పులేదు, బట్ నేనైతే నా గేమ్ 100% ఇచ్చాను. బట్ నువ్వు నాకు ఇలాంటి పాయింట్స్ ఇవ్వడం అనేది నాకు కొద్దిగా వ్యాలిడ్గా అనిపించలేదు. బట్ ఈవెన్ తో ఇట్స్ ఓకే అని చెప్పి అన్నారు. మీరేమంటారు? కెప్టెన్ కళ్యాణ్ బర్నీ గారు చెప్పిన పాయింట్స్ కరెక్టా?